హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. బయట ఎండలు బాగా ఉన్నాయి కదండి. అత్యవసరమైతే తప్పించి బయటకు రాకండి. పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ కదండి, కొంచెం మీ ఒంటికి చలవ చేసే వస్తువులు తాగటం తినటం వలన బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుందండి. వీడియోలోకి వచ్చేస్తే నేనైతే శనగబేళ్ళ పాయసం అయితే చేశానండి. ఇది రాయలసీమ స్పెషల్. సింపుల్ అండ్ స్వీట్గా క్విక్గా అయిపోతుంది 10 మినిట్స్లో. శనగపప్పుని ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని అదే గ్లాస్కి ఫుల్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోండి. మా ఇంట్లో శనగపప్పు ఎక్కువ ఇష్టపడరండి, అందుకని నేను శనగపప్పు క్వాంటిటీ చాలా తగ్గించాను. మీరు ఇష్టపడితే మీరు ఫుల్ గ్లాస్ తీసుకోవచ్చు. ఈ రెండింటిని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని తర్వాత యూస్ చేసుకోవటం వల్ల చాలా క్విక్గా రెసిపీ అనేది అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు, తినడానికి చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో శనగపప్పు వేసి 5 or 6 మినిట్స్ పాటు ఉడికించండి. అదే పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో పాలు బాగా మరిగించుకోండి. తర్వాత 6 మినిట్స్ శనగపప్పు ఉడికిన తర్వాత అందులోనే సగ్గుబియ్యం వేసి కొంచెం ఉడికించండి. సగ్గుబియ్యం చాలా త్వరగానే ఉడికిపోతాయండి, ఎందుకంటే మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్నాం కదా. పాలు బాగా మరిగిన తర్వాత దించేసి పక్కన ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు కూడా నెయ్యిలో కొంచెం వేయించుకుంటే మనకు సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. ఉడికించిన బెల్లంలో మనకు టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. తర్వాత మనం కాచి చల్లారబెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయటం వల్ల బెల్లం వేసాం కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. మనం లాస్ట్గా జీడిపప్పు కొబ్బరిని వేసి గార్నిష్ చేసుకోవాలి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.